ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన 6 వాగ్దానాల అమలుకు 2024-25 సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్లో 53,196 కోట్లు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. 2024-25 బడ్జెట్లో 4,000 కోట్లు కేటాయిస్తామని చెప్పిన కాంగ్రెస్ బడ్జెట్లో కేవలం 2,200 కోట్లు కేటాయించిందని హరీశ్ రావు గుర్తు చేశారు. ఫిబ్రవరి 13న జరిగే బీఆర్ఎస్ సమావేశంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు నల్గొండ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాకు చంద్రశేఖరరావు చేసిందేమీ లేదని వెంకటరెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ బహిరంగ సభ రోజున జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రెజెంట్ సీఎం రేవంత్ పై మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వినూత్న నిర్ణయాలతో ప్రజల మన్ననలు పొందుతున్నారు. నియోజకవర్గ ప్రజలకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ సర్వీసులను డోర్ డెలివరీ చేస్తానని వాగ్దానం చేసిన వెంకటరమణారెడ్డి ఆ దిశగా పనులకు శ్రీకారం చుట్టారు. సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ మరియు సిఐఎస్ఎఫ్ వంటి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో మొదటిసారి కానిస్టేబుల్ నియామక పరీక్ష తెలుగుతో సహా 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించబడుతుంది. గ్రూప్ పై సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను ఉపసంహరించుకోవాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఈ పిటిషన్ను ఉపసంహరించుకోవాలని కమిషన్ ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది మరియు దానిని జాబితా చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 19న ఈ విషయాన్ని ప్రకటించొచ్చు. ఆంధ్రప్రదేశ్ కి సూపర్ 6 హామీలతో కొత్త దార్శనికత కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆదివారం హామీ ఇచ్చారు. శంఖారావం జిల్లా పలాసలో జరిగిన క్యాడర్ సమావేశంలో నారా లోకేష్ ప్రసంగిస్తూ 6 హామీలు ఇంటింటికి చేరాలని అన్నారు. టీడీపీ, జనసేన ప్రభుత్వం యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తుందని నారా లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆదివారం తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి తన సొంత మామను చంపేశాడు. అతను ఇప్పుడు మరింత మంది కుటుంబ సభ్యులను చంపడానికి సిద్ధంగా ఉన్నాడా? ఆదివారం నారా లోకేష్ బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన ఇంకా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుని జగన్ ప్రభుత్వం 53 రోజుల పాటు అక్రమంగా జైలులో పెట్టిందని అన్నారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సమయంలో అధికార వైసీపీ దొంగ ఓట్ల ఎపిక్ కార్డులను ముద్రించి ఓట్లు వేయించిందంటూ పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి. ఎన్నికల అధికారుల ఫిర్యాదుల మేరకు పోలీసులు 13 కేసులు నమోదు చేశారు. కేసు విచారణ చేపట్టకుండా జాప్యం చేశారు. ఫిర్యాదు వచ్చిన పట్టించుకోని పోలీసులపై ఎన్నికల సంఘం కొరడా గెలిపించింది. షారుఖ్ తో జవాన్ మూవీ చేశారు అట్లీ. ఆ 1000 కోట్ల మార్కు దాటేసరికి ఒక్కసారిగా బాలీవుడ్ బాద్షా చూపు సౌత్ డైరెక్టర్స్ మీద పడిపోయింది. జబర్దస్త్ కథలతో ఇంకా ఎవరెవరున్నారా అంటూ ఆరా తీస్తున్నారట కింగ్ ఖాన్. ఈ క్రమంలో ఆయనకు వెంటనే గుర్తుకొస్తున్న పేరు సందీప్ రెడ్డి వంగ. రణ్బీర్, రష్మికతో సందీప్ చేసిన మాయ చూసి ఫిదా అయిపోయారట షారుఖ్. మరోవైపు గతంలో చాలా సార్లు వినిపించిన శంకర్, షారుఖ్ కాంబో గురించి కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. ఫిబ్రవరి 14 అంటేనే లవర్స్ కు మోస్ట్ స్పెషల్ డే. అందుకే ఆ రోజును టార్గెట్ చేసుకుని లవ్ స్టోరీస్ ను విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. కేవలం తెలుగులో మాత్రమే కాదు, బాలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్స్ దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, దిల్ తో పాగల్ హై, మొహబ్బతే లాంటిలను యష్ రాజ్ ఫిలిమ్స్ మరోసారి విడుదల చేస్తుండగా ఎవర్ గ్రీన్ టైటానిక్ కూడా వాలంటైన్స్ డే రోజు మళ్లీ విడుదల కానుంది. తెలుగులో ఓయ్ సీతారామం, సూర్య సన్నాఫ్ కృష్ణన్, పవన్ కళ్యాణ్ తొలి ప్రేమను మళ్లీ వాలంటైన్స్ డే రోజు స్పెషల్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు రాజమౌళి సినిమా 2024లోనే సెట్స్ పైకి రానుంది. ప్రస్తుతం జక్కన్న మూవీ కోసమే మేకోవర్ అవుతున్నారు మహేష్. ఈ మధ్య జర్మనీ వెళ్లిన ఈయన హైదరాబాద్ కు వచ్చేశారు. ఎయిర్పోర్ట్ లో మహేష్ న్యూ లుక్ చూసి ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇండస్ట్రీ కూడా షాక్ అయిపోయింది. రాజమౌళి కోసం మహేష్ ఇలా మారిపోతుంటే సూపర్ స్టార్ కోసం జక్కన్న కూడా చాలా మార్పులు చేస్తున్నారు. తను రెగ్యులర్ గా పనిచేసే టెక్నీషియన్స్ కాకుండా వేరే వాళ్లను ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆస్థాన టోగ్రఫర్ సెంధిల్ ను కాదని PS వినోద్ వైపు వెళ్తున్నారు రాజమౌళి. ఇక VFX సూపర్ వైజర్ గా బాహుబలి,
RRR ఫేమ్ శ్రీనివాస మోహన్ ప్లేస్ లో బాహుబలి 2 ఫేమ్ కమల్ ఖన్నన్ వస్తున్నారు. ఎడిటర్ గా శ్రీకర ప్రసాద్, డైరెక్టర్ గా సబు సిరిల్ కాకుండా వేరే టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్ట్ లోకి రాబోతున్నారు. అడ్వెంచరస్ డ్రామాగా SSMB 29 రానుంది. మొత్తానికి తన సెంటిమెంట్ అనుకున్న టెక్నీషియన్స్ తో కాకుండా వేరే వాళ్లతో మహేష్ సినిమా చేయబోతున్నారు జక్కన్న అన్నట్లు ఈ సినిమా కోసం ఎక్కువగా హాలీవుడ్ టెక్నీషియన్స్ తో పాటు అక్కడి నటీనటులు పని చేయబోతున్నారు. దళపతి విజయ్ ఇటీవల తన సొంత రాజకీయ పార్టీ తమిళగా వెట్రి కజగం ఏర్పాటు చేయడం ద్వారా రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని విజయ్ నిర్ణయంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది మరియు పార్టీకి చాలా మంది మంచి ఆదరణ పొందారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మార్వెల్ స్టూడియోస్ చివరకు డెడ్పూల్ 3 టీజర్ ను విడుదల చేసింది. అది ఇప్పుడు డెడ్పూల్ మరియు వుల్వరైన్ పేరుతో కనిపిస్తుంది. 2024 అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో 79 పరుగుల తేడాతో ఐసీసీ టోర్నమెంట్ సమ్మిట్ పోరులో ఆస్ట్రేలియాపై భారత్ ఇప్పుడు హ్యాట్రిక్ ఓటమిని చవిచూసింది. కెన్యా యొక్క మారథాన్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ కెల్విన్ కిప్టమ్ మరియు అతని కోచ్ ఆదివారం రిఫ్ట్ వ్యాలీలో జరిగిన ట్రాఫిక్ ప్రమాదంలో మరణించారు. ఆగ్రా స్వీట్స్ యజమాని కుమార్తె అనామిక ఘోష్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఆగ్రా స్వీట్స్ షాప్ లైసెన్స్ తమ పేరుతో ఉందని, ఇంట్లోని డాక్యుమెంట్లు, డబ్బు, బంగారం, 2 కోట్ల రూపాయలు విలువైన డాక్యుమెంట్లను దినేష్ కచ్వా అనే వ్యక్తి తీసుకెళ్లాడని, షాప్ ను ఆధీనంలోకి తీసుకుని తమపైనే కేసులు పెడుతున్నాడని, మధురానగర్ పోలీసులు తమను పట్టించుకోవడం లేదని ఆమె వాపోయారు. దినేష్ కచ్వాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కబ్జాకు గురైన ఆగ్రా స్వీట్స్ షాపును తమకు అప్పగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని ఆమె కోరారు. 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు మైసూరులో ఆదివారం జరిగిన వ్యూహాత్మక సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న ప్రజాదరణను బీజేపీ కర్ణాటక యూనిట్ ఉపయోగించుకోవాలని, దానిని ఓట్ల శాతం పెంచాలని అన్నారు. భారతీయ జనతా పార్టీ బీజేపీ ఆదివారం 14 స్థానాలకు తన రాజ్యసభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో ఉత్తరప్రదేశ్ కు కాంగ్రెస్ మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్ మరియు మరో 6 ఉన్నారు. కుల సమీకరణాలను సమతుల్యం చేసే లక్ష్యంతో ఇతర రాష్ట్రాల నాయకుల మిశ్రమం మరియు సంస్థాగత ధైర్యాన్ని మరియు బలాన్ని పెంచడంపై దృష్టి సాధిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని ఝబువాలో జరిగిన జనజాతీయ మహాసభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ ఎన్డీఏ 400 సీట్లు దాటగలిగితే బీజేపీ ఒంటరిగా 370 సీట్లకు పైగా రావాలని ఆదివారం నాడు తన 24 మే 400 పార్ పిలుపుని పునరుద్ఘాటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి మరియు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తో కలిసి ఈ రోజు అయోధ్యలో కొత్తగా ప్రారంభించబడిన రామాలయాన్ని వారి కుటుంబాలతో కలిసి సందర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర యొక్క ఉత్తరప్రదేశ్ లెగ్ కొన్ని రోజులు కుదించబడుతుంది. పార్టీ అంతర్గత కవాతు అనుకున్న దానికంటే కనీసం 1 వారం ముందుగానే ముగిసే అవకాశం ఉందని అంటున్నారు. పంజాబ్ లోని వివిధ ప్రాంతాల నుండి కిసాన్ మజ్దూర్ మోర్చా కేఎంఎం మరియు సంయుక్త కిసాన్ మోర్చా నాన్ పొలిటికల్ రైతులు ఈ రోజు మధ్యాహ్నం ఫతేఘర్ సాహిబ్ లో తమ యాత్రను ప్రారంభించారు. ఫిబ్రవరి 13న రైతుల ఆందోళనకు ముందు చండీగఢ్ పోలీస్ సెక్టార్ 144 5 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల సమావేశాల నిషేధం కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సిఆర్పిసి నగరం అంతటా అమలు చేయాలని కోరింది. భారత్ ఖతార్ మధ్య దౌత్యం విజయం సాధించింది. గతేడాది మరణశిక్షకు గురైన 8 మంది భారత నౌకాదళ అధికారులను ఖతార్ సోమవారం విడుదల చేసింది. దౌత్యపరమైన జోక్యంతో ముందుగా ఉరిశిక్షను రద్దు చేసి జైలు శిక్షగా మార్చారు. అదే క్రమంలో ఖతార్లో నివసిస్తున్న భారతీయుల శ్రేయస్సు గురించి ఆ దేశ రాజుతో చర్చించారు ప్రధాని మోదీ.